नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం చతుర్థ స్కందం 6వ అధ్యాయం. బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట. శ్లోకం సంఖ్య 42. బ్రహ్మ ఉవాచ జానే త్వాం ఈశం విశ్వస్య జగతః యోనిబీజయోః శక్తేః శివస్య చ పరం యత్ తత్ బ్రహ్మ నిరంతరం. బ్రహ్మోవాచ जाने त्वामीशं विश्वस्य जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः जगतो योनिबीजयोः शक्तेः शिवस्य च परं शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं यत्तद्ब्रह्म निरन्तरं. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्तेः शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. आनेल्लूरु చెప్తారా? ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं. स्वरांजलि माता. ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः
शिवस्य च परं शक्ते शिवस्य च परं यद्ब्रह्मा निरन्तरं यत्तद्ब्रह्म निरन्तरम् వసుంధరమతి మాధవి మాతాజీ ఒక్క నిమిషం ఉండండి. जाने त्वामीशं विश्वस्य जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः जगतो योनिबीजयोः शक्तेः शिवस्य च परं शक्ते शिवस्य च परं यद्ब्रह्मा निरन्तरं यत्तद्ब्रह्म निरन्तरम् हरे कृष्ण प्रणव वसुंधरमती हरे कृष्ण प्रभुजी ब्रह्मोवाच ब्रह्मोवाच ज्ञाने त्वामीशं विश्वस्य जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं शक्ते शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं यत्तद्ब्रह्म निरन्तरम् कांचन कुमारी माताजी हरे हरे कृष्ण प्रभु ब्रह्मोवाच ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः जगतो योनिबीजयोः शक्ते शिवस्य च परं शक्ते शिवस्य च परं यत्तत् ब्रह्म निरन्तरं यत्तद्ब्रह्म निरन्तरम् ओके బ్రహ్మ ఉవాచ బ్రహ్మదేవుడు పలికెను జానే నేనెరుగుదును త్వాం నీవు అనగా శివుడు ఈశం నియామకుడు విశ్వస్య సమస్త విశ్వమునకు జగతః జగత్తుకు యోని బీజయోహో తల్లి తండ్రి రెండును శక్తేః శక్తి శివస్య శివుని యొక్క చ మరియు పరం పరమగు యత్ ఏదైతే తత్ అది బ్రహ్మ మార్పు లేనిది నిరంతరం భౌతిక గుణరహితము. అనువాద మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారిచే. బ్రహ్మదేవుడు ఇట్లు పలికింది, ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగును. విశ్వమునకు పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిని నేను ఎరిగి ఉన్నాను. భాష్యం. శివుని నుండి తాను వందనములు స్వీకరించినప్పటికీ అతని స్థానము తనకన్నను మహోన్నతమైనదని బ్రహ్మదేవుడు ఎరుగును. మూలస్థితి యందు శివుడు విష్ణువుల నడుమ భేదము లేకున్నను శివుడు విష్ణువునకు భిన్నమే అనుచు శివుని స్థానము బ్రహ్మ సమితి యందు వర్ణింపబడినది. పెరుగునందున్న పాలు పెరుగు కారణమయ్యేడి మూలమగు పాలకు భిన్నము కాదనుచు దీనికి ఉదాహరణము చెప్పబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
హరే కృష్ణ. బ్రహ్మ దేవతలను తీసుకొని తను వచ్చిన కార్యం మొదలు పెట్టడం జరిగింది. ఆయన ముందుగా శివుడిని ఆజ్ఞాపించే ముందా బ్రహ్మ శివుడిని ఆజ్ఞాపించబోతున్నాడా, అర్థించబోతున్నాడా? మరి మనం చూసాం శివుడి కంటే కూడా శివుడు బ్రహ్మ కుమారుడు, బ్రహ్మ నుండి ఉద్భవించాడని చెప్పి చెప్పారు. అది ఇక్కడ ఈ శ్లోకంలో కూడా మనకు వివరింపబడింది. ఇక్కడ బ్రహ్మ శివుడిని ఉద్దేశిస్తూ ముందుగా తను వచ్చిన కార్యం అంటే ఏ కారణం చేతనైతే అక్కడికి వచ్చాడో దాని గురించి చర్చించే ముందుగా శివుడిని కీర్తిస్తున్నాడు అనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళని గౌరవించడం ముఖ్యం. అందులో ప్రణామం తర్వాత ఏం చేయాలి? కీర్తించాలి. ముందుగా ప్రణామం చేయాలి పెద్దల వద్దకు వెళ్ళిన తర్వాత కీర్తించాలన్నమాట. సో ఇక్కడ శివుడిని కీర్తిస్తున్నాడు బ్రహ్మ. మరి శివుడు బ్రహ్మ కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని అది బ్రహ్మ కూడా చెప్తున్నాడు. తనకు ఆ విషయం తెలుసని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుదును. బ్రహ్మకు తెలుసంట శివుడి ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పేసి. భాష్యంలో కూడా ప్రభువులు వారు చెప్పారు, శివుడు ఏమని వివరించబడ్డాడు ఇక్కడ? సమస్త విశ్వమునకు నియామకుడు. భాష్యంలో ఏం చెప్తున్నారు? ఈ సృష్టిని సృష్టించేది, పోషించేది నీవేనని బ్రహ్మ చెప్తున్నాడు అన్నమాట. నియామకుడవు, యోని బీజ రూపుడు. అంటే యోని బీజం అంటే మూలం నీవేనని చెప్పబడింది. అంతేకాకుండా నియామకుడు, నియంత్రించేవాడివి కూడా నీవేనని చెప్తున్నాడు. మరి శివుడు లయకారకుడు, అది కూడా మనకు తెలుసు కదా. మరి నిజానికి సృష్టి కార్యం చేసేది ఎవరు? బ్రహ్మ. పోషణ విష్ణు, మనకు తెలిసిందే అది. కానీ మరి సృష్టి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? మరి భగవంతుని యొక్క గుణావతారం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి శివుడికి భగవంతుడికి తేడా లేదని ఆ విధంగా సంబోధిస్తున్నారు. తేడా లేదంటే నువ్వే సృష్టికర్తవని చెప్తున్నారు. నిజానికి ఈ సృష్టికంతటికి మూలం భగవంతుడు, విష్ణు కృష్ణుడు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మరి శివుని ఎందుకు అలా సంబోధించడం జరిగిందంటే, బ్రహ్మ మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, అహం బీజ ప్రదపిత. అహం బీజ ప్రదపిత అంటే ఈ సృష్టిలోని జీవులందరూ ఉద్భవించడానికి ఆ బీజం ఇచ్చేది నేనే అని చెప్తున్నారు. కానీ నిజానికి ఆ కార్యం చేసేది శివుడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంతో భగవంతుడికి నేరుగా సంబంధం లేదు. భగవంతుడు అయిన కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం ఉంచుకోవాలని తలుచుకోలేదన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో జీవులు పొందబోయే దుఃఖాన్ని తలుచుకుంటే ఆయనకి ఇష్టం లేదు. జీవులు భౌతిక ప్రపంచంలో దుఃఖించడం అనేది ఆయనకి ఇష్టం లేదు. కానీ తప్పదు. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం జీవులతో నేరుగా సంబంధాన్ని పెట్టుకోలేదన్నమాట. నేరుగా సంబంధాన్ని పెట్టుకోలేదు. అందుకని ఏం చేశాడు? ఈ గుణావతారాలను సృష్టించాడని. ఈ గుణావతారాలే భౌతిక ప్రపంచంతో, ఈ భౌతిక సృష్టితో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
మరి ఈ అవతారాలన్నీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. భగవంతుడు అనేక రూపాలుగా విస్తరిస్తుంటాడు. అందులో కూడా గుణావతారాలు ఒకటి. మరి ఆ విస్తరణలకి భగవంతుడికి తేడా లేదు. శక్తి, శక్తిమాన్, అభేద. శక్తికి శక్తివంతుడికి తేడా లేదు. మరి మనం కూడా భగవంతుని యొక్క శక్తులమే, అవునా? మనకి భగవంతుడికి తేడా లేదు. తేడా లేదు అంటే దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? మనము భగవంతుడు ఒకటి. ఇంకో విధంగా చెప్పాలంటే మనమే భగవంతుడు చెప్పచ్చు అలా. మనకు అసంపూర్ణమైన ఇంద్రియాలు. మనం భగవంతులు ఎప్పుడు కాలేము, కానీ భగవంతునికి శక్తులం కాబట్టి భగవంతుడితో సమానమని కొన్ని సందర్భాల్లో చెప్పవచ్చు. ఎందుకంటే సమానం ఎందుకంటే ఆ సూత్రం ప్రకారం ఏంటి? శక్తి, శక్తిమాన్, అభేద. ఆ విధంగా సమానం అని చెప్పొచ్చు, కానీ పూర్తిగా సమానం కాదు. పూర్తిగా సమానం కాదు. సో అందుకనే మన ఈ గౌడీయ వైష్ణవ తత్వాన్ని ఏమంటారు? అచింత్య భేద అభేద తత్వం. శక్తికి శక్తిమంతుడికి భేదం ఉంది, భేదం లేదు కూడా. సో అలానే మరి ఈ గుణావతారాలకు భగవంతుడికి భేదం ఉంది, భేదం లేదు కూడా. మరి శివుడు ఇంకా ప్రత్యేకమైన వాడు. జీవతత్వం కూడా కాదు, శంభుతత్వం ప్రత్యేకమైన చెప్పుకున్నాం కదా. కాబట్టి మరి ఆ శంభుతత్వానికి భగవంతుడికి అసలు ఎక్కువగా తేడా లేదు. అందుకనే బ్రహ్మ సంహితలో ఏం చెప్పారంట? తేడా ఏంటయ్యా అంటే పాలు పెరుగు మధ్య ఉన్న తేడా. పాల నుండి పెరుగు వస్తుంది, కానీ పెరుగులో కూడా పాలు ఉంటాయి, కానీ పెరుగు నుండి మళ్ళీ పాలు తీయలేదు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. సో ఇలా మరి ఏంటంటే ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నాడు? విష్ణు అంటే భగవంతుడితో సమానం అంటున్నాడు, మళ్ళీ వెంటనే కాదంటున్నాడు. మనం ముందు శ్లోకాల్లో కూడా చూసాం. శివుడికి విష్ణువుకి తేడా ఏంటంటే శివుడు యోగేశ్వరుడా, యోగీశ్వరుడా? యోగీశ్వరుడు. యోగేశ్వరుడు ఎవరు? యోగేశ్వరుడు కృష్ణుడు. సో ఆ తేడా మనం చూసాం. సో మరి చిన్న భేదమే, కానీ ఇలా ఒకసారి మనం ఇద్దరికి తేడా ఉందని చెప్తున్నారు, ఒకసారి లేదని చెప్తున్నారు. సో అందుకని ఇలా తర్కబద్ధంగా అర్థం చేసుకోవడం శివుడికి భగవంతుడికి మధ్య తర్కపరమైన భేదాన్ని, తర్కపరంగా భేదం చూసి అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. ఎందుకంటే భగవంతుని అర్థం చేసుకోవడంలో కేవలం తర్కం అనేది ఉపయోగపడదు. తర్కం యొక్క ఉపయోగం ఉంది, కానీ పూర్తిగా తర్కం పైన ఆధారపడి భగవంతుని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. పూర్తిగా తర్కం పైన ఆధారపడి భగవంతుని అర్థం చేసుకోలేము. అందుకనే చూడండి ఇక్కడ, అందుకనే ఏం చెప్తున్నారు? ఒకసారి శివుడు కృష్ణుడు భగవంతుడు సమానమని చెప్తున్నారు, ఒకసారి కాదని చెప్తున్నారు. ఏది అర్థం చేసుకోవాలి మరి కదా? అచింత్య భేద తత్వం అంటే ఏంటి? అచింత్య భేద. ఏదైతే తర్కంతో అర్థం చేసుకోలేనిది అచింత్య భేద తత్వం. అచింత్య అంటే మన ఆలోచనకు అతీతమైనది. తర్కం అంటే మన ఆలోచనతో అర్థం చేసుకోవచ్చు, కానీ తర్కానికి అతీతమైనది అర్థం చేసుకోలేము కదా. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? తర్కానికి అతీతమైన విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? ప్రామాణికుల ద్వారా వినాలి. అందుకని ఏం చెప్పారు? మనకి భాగవతం కూడా చెప్తుంది కదా, తర్కోపతిష్టో శృతయో విభిన్నం నాసా ఋషిరస్య మతం న భిన్నం. చదవండి. ధర్మస్థ తత్వం నిహితం గుహాయ మహాజనైన గతాసపంత. మహాజనులను అనుసరించాలని చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే మహాజనులను అనుసరించడం ద్వారా, వాళ్ళకి సేవ చేయడం ద్వారా, వాళ్ళ నుండి ఈ తత్వాన్ని వినడం ద్వారా మనం వినగానే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు నియమాలను పాటించడం ద్వారా ఉన్నతమైన తర్కానికి అతీతమైన విషయాలను అనుభూతి పొందొచ్చు, సాక్షాత్కారం పొందొచ్చు. సాక్షాత్కారం పొందే జ్ఞానం అనేది అది తర్కానికి అతీతం అన్నమాట. తర్కం ద్వారా మనం అర్థం చేసుకోలేము.
ఎందుకంటే తర్కానికి వచ్చేసరికి భౌతికమైన విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు ఏమని, పెరుగు పాల గురించి ఉదాహరణ ఇవ్వబడింది ఇక్కడ కదా. శివుడికి భగవంతునికి మధ్య తేడా వివరించడానికి ఇక్కడ పెరుగు మరియు పాల ఉదాహరణ ఇవ్వబడింది. పెరుగు పాల నుండి మన అనుభూతులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉదాహరణ ఇవ్వడం ద్వారా కొంచెమైనా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. కానీ అసలు నిజంగా మరి పాలు పెరుగుగా ఎలా మారుతుందంటే మనం చెప్పగలమా? మన 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 ముందు జరుగుతుంది కాబట్టి మనం దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ అలానే ఎందుకు మారాలి? దాని యొక్క గుణం కూడా పూర్తిగా మారుతుంది కదా. ప్రభుల వారు వివరిస్తారు ప్రవచనంలో, పాల యొక్క గుణము పెరుగు యొక్క గుణం పూర్తిగా విభిన్నమైనది. పాలు మన జీర్ణ వ్యవస్థను కొంచెం పాడు చేస్తుంది. ఎక్కువగా పాలు తీసుకుంటే ఒకవేళ దాన్ని పాడైనప్పుడు మళ్ళీ దానికి విరుగుడేంటి? పెరుగు. మరి జీర్ణ వ్యవస్థ సరిగా లేనప్పుడు ఇంకా పాలు తీసుకుంటే ఏమవుతుంది? ఇంకా పాడైపోతుంది. కానీ పెరుగు తీసుకుంటే అది సరిగా అవుతుంది. అయితే మరి ఎలా అర్థం చేసుకోవడం? దాని గుణం పూర్తిగా ఎలా మారింది? మరి కేవలం అదే పదార్థం గుణం పూర్తిగా మారింది ఎలా? దాన్ని తర్కానికి అతీతం అన్నమాట. ఎందుకు అలా జరుగుతుందంటే ఏదో రసాయన చర్య అని చెప్పేసి చెప్తుంటారు, కానీ పూర్తిగా గుణం ఎందుకు మారాలని మనం దాన్ని వివరించలేమన్నమాట. తర్కానికి అతీతం అన్నమాట. దానికి కానీ మనం ముందు జరుగుతుంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది అని మనం అంగీకరిస్తున్నాం. సో అలాగే మనం మన మన అనుభూతిలో ఉన్న వాటిని ఆధారంగా తీసుకొని, ఉదాహరణగా తీసుకొని ఉన్నతమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ అన్నీ అర్థం చేసుకోలేము. సో తర్కానికి అతీతమైన విషయాలను అర్థం చేసుకోలేము అన్నమాట. సో కాబట్టి తర్కం అనేది మనం ఒక స్థాయి వరకు మనల్ని తీసుకెళ్తుంది. దాని తర్వాత భక్తి మార్గమే. భక్తి నియమాలను పాటించడం ద్వారా తర్కానికి అతీతమైన విషయాలను అనుభూతి పొందొచ్చు. అంతేకాని మరి చాలాసార్లు అందుకనే చాలామంది ఉంటారు, మనకి రెండవ నియమం కూడా జపం చేసే సమయంలో మనం పాటించవలసిన ఏమంటారు అఫెన్సెస్. శివస్య శ్రీ విష్ణుర్ యహ ఈ గుణనామ దియా భిన్నం పశ్యేత్ సకలు హరినామ హితకర. అంటే శివుడు విష్ణువు సమానమని అనుకోవడం కూడా అపరాధమే. అది స్పష్టంగా చెప్పబడింది. సమానమని అనుకోవడం అపరాధం అంటున్నారు. మరి ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారు? ఇద్దరు సమానమని చెప్తున్నారు. సో అది అక్కడ అచింత్య భేద విషయం అన్నమాట. సో అది శివుడు మరి మనం అనుకున్నాం, భగవంతుడు నేరుగా ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా తన విశుద్ధ భక్తులతో లీలలు చేయడమే ఆయనకి ఇష్టం అన్నమాట కదా. యశోదమాత విశుద్ధ భక్తురాలు కాబట్టి తనతో ఎలాంటి లీలలైనా చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్న ఎవరైతే భగవంతుని పట్ల ఏమంటారు ఎన్వియస్నెస్, అసూయతో ఇక్కడికి వచ్చిన జీవులని మళ్ళీ భగవంతుడు వాళ్ళతో లీలలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే తనకు తాను అంటే తన విస్తరణగా శివుడిని సృష్టించాడు అనమాట. శివుడు మళ్ళీ భౌతిక ప్రపంచంలోని అన్ని రకాల జీవులతో ఆయన వ్యవహరిస్తుంటాడు. అన్ని రకాల జీవులతో వ్యవహరిస్తుంటారు. మళ్ళీ ఏంటంటే శివుడు మళ్ళీ భక్తులతో కూడా వ్యవహరిస్తుంటాడు. శివుడు కూడా భక్తులంటేనే ఇష్టం, కానీ మిగతా బద్ధజీవులంటే ఒక బాధ్యతగా బాధ్యతయుత సంబంధాన్ని కలిగి ఉంటాడు ఇతర జీవులతో. కానీ కృష్ణుడికి ఈ భౌతిక ప్రపంచం జీవులతో నేరుగా సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేదన్నమాట. కాబట్టి శివుడు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. సో జీవులందరినీ కూడా ఎటువంటి జీవులు అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ భూత ప్రేతాలతో కూడా మన సంబంధాన్ని కలిగి ఉంటాడు. అవునా కదా? ఎవరికైనా భూతం ప్రేతం ఆవహించింది అనుకోండి, వాళ్ళకి మన సొంత కుటుంబ సభ్యులైనా సరే మనం దగ్గరికి రానివ్వడానికి భయపడతాం, దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కానీ అలాంటి శివుడు మరి అందరితో అన్ని జీవులతో
అందరినీ సమానంగా చూస్తాడు, అందరి జీవులతో వ్యవహరిస్తుంటాడు, మరి భక్తులతో కూడా వ్యవహరిస్తుంటాడు. భక్తులకు సేవ చేయడం కూడా శివుడికి ఇష్టం, భక్తుల సాంగత్యం అంటే శివుడికి ఇష్టం. అందుకని మనం చూసాం కదా, బృందావనంలో సనాతన గోస్వామి అక్కడ ఉన్నప్పుడు సనాతన గోస్వామి గ్రంథాలు రచిస్తూ ఉంటారు. అక్కడ ఏంట ప్రదేశం చక్రేశ్వర మహాదేవ్ ఉంటారు కదా, అక్కడ సనాతన గోస్వామి గ్రంథాలు రచిస్తున్నప్పుడు అక్కడ చాలా దోమలు ఉంటాయి. మరి దోమలు మనకందరికీ తెలుసు, రాత్రి దోమలు ఎక్కువైతే మనం ఏం పని సరిగా చేయలేము కదా. మరి అప్పట్లో ఫ్యాన్లు లేవు. సో మరి అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు సనాతన గోస్వామి, ఎందుకంటే ఆయన వచ్చిన కార్యం చేయలేక సరిగా నిర్వర్తించలేకపోతున్నాడని చెప్పేసి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ శివుడు ఏమనుకుంటాడంటే, లేదు లేదు, ఇక్కడ సనాతన కోసం ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఆయన సాంగత్యాన్ని నేను కోల్పోతాను, ఎలాగైనా ఆయనని ఇక్కడ ఉంచాలని చెప్పేసి ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆయన చెప్తాడనమాట. స్వామి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట కదా, ఈ ఒక్కరోజు ఉండి చూడండి అని చెప్పేసి అంటారు. సరే బ్రాహ్మణుడు చెప్పాడు కదా అని చెప్పేసి సనాతన గోస్వామి అక్కడే ఉంటాడు ఆ రోజు రాత్రి శివుడు అందరి దేవతలకు పిలిచి చెప్తాడు అనమాట, ఇక్కడ ఏ దోమలు సనాతన గోస్వామికి ఎటువంటి ఆటంకం కలగకూడదు అని చెప్పేసి. అంటే అక్కడ అన్ని దోమలు ఇప్పటివరకు కూడా లేవంటారు, ఆ ప్రదేశంలో ఇప్పటివరకు కూడా దోమలు ఉండవంట. సో అలా సనాతన గోస్వామి యొక్క సాంగత్యం కోసం ఆయనకు సేవ చేయడానికి శివుడు అలా అలా అక్కడ దోమలు లేకుండా చేశాడన్నమాట. సో అలా భక్తులతోనూ వ్యవహరిస్తుంటాడు, అటు ఇంకొక వైపు భూత ప్రేతాలతోనూ వ్యవహరిస్తుంటాడు. సో అది శివుడి యొక్క స్థానం, చాలా ప్రత్యేకం అన్నమాట. శివుడు చాలా గొప్పవాడు. గురువు అంటే గురువు, మన ఆధ్యాత్మిక గురువులందరూ కూడా శివుడి యొక్క ప్రతినిధులను కూడా చెప్పుకోబడతారు. అంటే ఒక గురువు లాగా అన్నమాట. గురువు యొక్క స్థానం భగవంతుడి కంటే కూడా కొన్నిసార్లు ఉన్నతమైనదిగా కీర్తించబడుతుంది. ఎందుకంటే భగవంతుడు ఇంతకుముందు చెప్పినట్లు బద్ధజీవులతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ గురువు బద్ధజీవులను తిరిగి మళ్ళీ భగవంతుని వద్దకు ఎలా తీసుకువెళ్ళాలని ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడు అన్నమాట. కాబట్టి గురువు యొక్క కృప భగవంతుని కృప కంటే కూడా గొప్పదైందని చెప్పబడుతుంది. సో అలా బ్రహ్మ ఇక్కడ చెప్పిన విధంగా ఏంటంటే, శివుడికి భగవంతుడు కృష్ణుడికి భేదం లేదు, సమానమే. ఎందుకంటే ఆయనే సృష్టి చేస్తున్నాడు. మనం ఎందుకు చెప్పినట్లు సృష్టి అహం బీజ ప్రతఃపిత, బీజాన్ని ఇచ్చేది కృష్ణుడని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే శివుడి ద్వారా కార్యం చేస్తున్నాడు, శివుడి ద్వారా సృష్టి కార్యం చేస్తున్నాడు. అందుకని ఏం చేస్తుంటే మనం లింగాకారాన్ని పూజిస్తుంటారు కదా, లింగాకారాన్ని పూజిస్తుంటారు. అది లింగము మరియు యోని యొక్క కలయిక అన్నమాట. అంటే అది ప్రత్యేకంగా అది ఆరాధించదగిన కార్యం కాబట్టి అలా లింగాకారంలో శివుణ్ణి పూజిస్తుంటారన్నమాట. ఈ సృష్టిలోని జీవులందరూ రావడానికి ఆయనే కారణం. దుర్గతో కలిసి ఆయన ఆ కార్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. అయితే మరి ఇంక పోషణ కూడా మరి బ్రహ్మ సంహితలోనే చెప్పబడింది. ఏంటి? సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవయస్య భువనాన్ని విభర్తి దుర్గా. దుర్గ ఏం చేస్తుందంటే ఈ భౌతిక ప్రపంచంలోని జీవులందరినీ కూడా పోషిస్తుంది. ఏమంటారు దుర్గని? జైలర్ లాగా అన్నమాట. సో మరి దుర్గ చేసే కార్యంలో శివుడు కూడా పాల్గొంటాడు. ఇద్దరు కూడా భార్యాభర్తలే కదా, సో శివుడు కూడా పాల్గొంటాడు. ఆ విధంగా ఏంటంటే సృష్టి పోషణ మరి లయం ఎలాగో శివుడే చేస్తుంటాడు కదా. సో అన్నింటిలోనూ శివుడి యొక్క ప్రమేయం ఉందన్నమాట, శివుడి యొక్క భాగం ఉంది. సో కాబట్టి ఆ కార్యాలు శివుడు కూడా చేస్తున్నాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే బ్రహ్మ ఏమంటున్నాడు, యూనో సమస్త విశ్వములకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజరూపుడవు నీవే అని నాకు తెలుసని బ్రహ్మ చెప్తున్నాడు అన్నమాట. సో ఆ విధంగా శివుడికి భగవంతుడికి తేడా లేదు, మరియు తేడా ఉంది. సో అలా అయితే మనం కేవలం తర్కం ద్వారా దీన్ని మన అనుభూతి పొందడం చాలా కష్టం, ఇంతకుముందు చెప్పినట్లు. కానీ చాలామంది ప్రయత్నిస్తుంటారు తత్వాన్ని తర్కం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఎప్పుడైతే వాళ్ళ తర్కానికి అతీతంగా ఉన్న విషయాలు వాళ్ళకి ఎప్పుడైతే అర్థం కావో ఇదంతా కూడా కల్పితం అంటుంటారు అన్నమాట.
అందుకని చూడండి చాలామంది రకరకాల తత్వవేత్తలు వాళ్ళ అనుభూతిలో ఉన్న తర్కాన్ని అదే సంపూర్ణమైందని వాదిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ దానికంటే ఉన్నతమైన తర్కం వాళ్ళకు అర్థమవుతుందో మళ్ళీ దానికి మారిపోతారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ తత్వం అనేది మారుతూ ఉంటుంది. ఒక విషయానికి ఎప్పుడు కూడా వాళ్ళు అంకితమై ఉండలేరన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క తత్వాలని మారుస్తూ ఉంటారు. అందుకని కొన్నిసార్లు మనం వినుండొచ్చు, కొందరు ఆధ్యాత్మికవేత్తలను చెప్పుకొని తిరిగే వాళ్ళు ఏమంటుంటారంటే రకరకాల ఒకే ప్రశ్నకి రకరకాల సమాధానాలు చెప్తుంటారు అనమాట. ఏమంటారంటే అన్నీ సమానమే, నీకు నచ్చింది నువ్వు తీసుకోవచ్చు కదా. సో వాళ్ళు ఏమంటారంటే ఇదన్నీ తర్కంతో అర్థం మనకి అవసరమైనప్పుడు అవసరమైన తర్కాన్ని వాడుకోవచ్చు అలా అంటుంటారు. కానీ మరి అదే విషయాన్ని మరి భక్తి మార్గం ద్వారా ఉన్నతమైన తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు అంగీకరించాలన్నమాట. అందుకని చూడండి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తార్కికవేత్తలు ఉన్నారనమాట. అనేక మంది తత్వవేత్తలు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు తర్కం పైననే ఆధారపడి వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అన్ని రకాల భేదాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే తర్కం అనేది అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. అందరూ అన్ని లాజిక్స్ అర్థం చేసుకోలేరు కదా. కాబట్టి వాళ్ళ తత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అందుకని చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారు, సోకాల్డ్ తత్వవేత్తలు అన్నమాట. కానీ ఏ తత్వం కూడా సంపూర్ణం కాదు. వాళ్ళు అనుభూతి పొందినవి వాళ్ళకి నచ్చిన తర్కాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క తత్వాన్ని సృష్టించుకుంటారన్నమాట. దానికి అతీతమైన విషయాలు ఏదైనా చర్చించాలంటే వాళ్ళు చర్చించడానికి ఇష్టపడరు కూడా. ఎందుకంటే అది మనం అనుభూతి పొందలేము, దాని గురించి మనం చర్చించలేము అని విడిచిపెడతారన్నమాట. కానీ అట్లా మరి అందుకనే అన్ని శాస్త్రాల కంటే ఉన్నతమైనది భాగవతం అని చెప్పబడింది. అందుకని భాగవతం ఏం చెప్తుంది, తత్వాన్ని పూర్తిగా తర్కం పైన ఆధారపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు, మహాజనులను ఆశ్రయించాలి అని చెప్పి భాగవతం చెప్తుంది. మహాజనులను ఆశ్రయించడం ద్వారా వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనం ఉన్నతమైన తత్వాన్ని అనుభూతి పొందొచ్చు. దానికోసం ప్రయత్నించాలి. సో అంతేగాని తర్కం అనేది సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు. ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత భక్తి మార్గం ద్వారా భక్తి నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మనం ముందుకు కొనసాగాలి మనం. అందుకని ఇక్కడ శివుడిని మరియు భగవంతుడిని శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలంటే కేవలం తర్కం అనేది ఉపయోగపడదు అన్నమాట. అందుకనే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట. ఏంటి ఇలా అంటుంటారు, ఒకసారి సమానం అంటారు, ఒకసారి కాదంటారు, ఒక శ్లోకంలో అలా చెప్తారు, ఒక శ్లోకంలో ఇలా చెప్తారు. చాలా విషయాలు ఉంటాయి అలా. ముఖ్యంగా శివుడి విషయానికి వచ్చేసరికి చాలా అలాంటి విషయాలు ఉంటాయి. మిగతా దేవతలతో అలాంటి సంబంధం లేదు. సో అలా అటువంటి సమస్య లేదు మిగతా దేవతలతో. కానీ శివుడికి వచ్చేసరికి శివుడి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో అందుకని ఏం చెప్పారు, మహాజనైన గతాసుకంత. సో భక్తి నియమాలను పాటించడం ద్వారా మనం అనుభూతి పొందొచ్చు. చెప్తే చాలామంది కనిపిస్తుందండి, ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మాలా, అంతేనా, తర్కం వాడకూడదా అని కొందరు వాదిస్తుంటారు మళ్ళీ కదా. తర్కాన్ని వాడకూడదా, మరి తర్కం ద్వారా అర్థం చేసుకోవాలని అన్నారు పూర్తిగా తత్వాన్ని, మరి పూర్తిగా వాడకూడదా అంటే వాడకూడదా? మరి ఒక స్థాయి వరకు వాడుకోవచ్చు. ఏ స్థాయి వరకు వాడుకోవాలి? ఎందుకంటే జీవుడు ఇంకా బద్ధ స్థితిలో ఉన్నంత వరకు ఏంటంటే ఆ తర్కాన్ని ఆధారంగా చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే బద్ధ స్థితిలో ఇంద్రియాల పైన ఆధారపడి ఉంటాడు కదా, ఇంద్రియాలు మనస్సు పైన ఆధారపడి ఉంటాడు. కాబట్టి సో ఆ విధమైన తర్కం అనేది ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి. కానీ పూర్తిగా తర్కం పైన ఆధారపడి మనం సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేము అన్నమాట. దాని పరిమితి ఎంతవరకు, తర్కం యొక్క పరిమితి ఎంతవరకు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
తర్కం యొక్క పరిమితి ఏంటని తర్కం కాలం కూడా వేస్ట్ అవుతుంది ప్రభుజీ. ఆ. హరే కృష్ణ. తర్కం యొక్క పరిమితిని తర్కం ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకని చాలాసార్లు మనకి వివరించబడింది, మనకి ఏంటి న్యాయశాస్త్రాల్లో వివరించబడింది అనమాట. న్యాయశాస్త్రాలన్నీ కూడా ఏంటంటే తర్కం ఆధారంగా వ్యవహరిస్తాయి. ఈ పరిస్థితిలో ఇలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి నియమాలు ఉంటాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ న్యాయశాస్త్రం ఆధారంగానే తర్కం అనేది సంపూర్ణమైనది కాదు, అంటే తర్కం అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏవైతే మన అనుభూతిలో ఉన్నాయో, ఇంతకుముందు ఈ పెరుగు పాలు ఉదాహరణలాగా కొన్ని విషయాలు మన అనుభూతిలో ఉన్న విషయాలు తర్కం ద్వారా అర్థం చేసుకోవడానికి సాధ్యపడదు. ఆ ఉదాహరణ తీసుకొని మనం అన్ని విషయాలు, అన్ని తత్వం అంతా కూడా తర్కం పైన ఆధారపడి అర్థం చేసుకోలేము అని అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి తర్కం యొక్క పరిమితిని అర్థం చేసుకొని ఒక స్థాయికి వరకు అర్థం చేసుకున్న తర్వాత తత్వాన్ని, మిగతా ఉన్నతమైన తత్వాన్ని అంతటి కూడా భక్తుల యొక్క మరి భగవంతుని యొక్క కృపపైననే ఆధారపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తుంటాం, కానీ మన ప్రయత్నం ద్వారా అర్థం కాదు. మనకు ఆ నియమాలు, భక్తి నియమాలు పాటించడం ద్వారా, భగవంతునికి సేవ చేయడం ద్వారా, భక్తులకు సేవ చేయడం ద్వారా వాళ్ళ కృప మనకు లభిస్తే మనకు అర్థమవుతుంది కదా. సో అలా అన్నమాట. అందుకని ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు, అంటే భాగవతంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, చాలామంది ఇప్పుడు ముందు తరగతిలో కూడా చాలామంది మీరు చెప్పారు కదా, అనేక రకమైన ప్రశ్నలు అడుగుతుంటారు. శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా, లేకపోతే విష్ణువు గొప్పవాడా అని అనేక రకాల పరీక్షలు జరిగాయి. కొన్నిసార్లు ఇలా చెప్తుంటారు, కొందరు అలా చెప్తుంటారు. కొన్ని పురాణాల్లో శివుడు గొప్పవాడని ఉంది, కొన్ని పురాణాల్లో విష్ణువే గొప్పవాడని ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయన్నమాట. కానీ ఇవన్నీ తర్కం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి ఎప్పుడు కూడా పరిష్కారం లభించదు. భాగవత విధులను అనుసరించడం ద్వారా భాగవతాన్ని ముందుగా మనం అంగీకరించాలి. భాగవతం యొక్క ఉన్నతమైన ప్రమాణాన్ని ముందుగా మనం అంగీకరించి ఆ నియమాలను పాటించడం ద్వారా భాగవతంలో ఏం చెప్పబడింది, భగవంతునికి భక్తులకి సేవ చేయబడని చెప్పబడింది. సో వాళ్ళ నుండి వినాలని చెప్పబడింది. ఆ విధమైన నియమాలను పాటించడం ద్వారా మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ శివుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం అనుభూతి పొందవచ్చు. అలా అనుకున్నాను. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలాంటి విషయాలు లోపల వారే రాస్తుంటారు, ఆచార్యులు కూడా అలానే చెప్తుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట యాక్చువల్లీ. సో ఏదైనప్పటికీ కూడా శివుడు, బ్రహ్మ, విష్ణు అందరిలోకి వెళ్ళా. సో విష్ణు ఉన్నతమైనవాడు, అంతకంటే ఉన్నతమైన వాడు కృష్ణుడు. కృష్ణుడి నుండి ఈ సృష్టి అంతా కూడా ఉద్భవించింది. సృష్టిలోని అందరూ కూడా, దేవతలు, జీవులు అందరూ కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి నుండి విస్తరించారన్నమాట. అలా చెప్పుకుంటే మనం ఇంత చెప్పుకున్నట్లు మనం కూడా విష్ణు అంశలమే, విష్ణుతో సమానమే అని చెప్పవచ్చు. కానీ మనమే విష్ణు అని అనకూడదు అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? పద్మనాభ మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా? हरे कृष्ण। ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।